కూలి వాళ్ళకాను ఆ కోసిన వాళ్ళ మొదలు కట్టలు కూడా ఈ టైం కూడా ఛాన్స్ లేదు. ఈ రైతులు ఏమో మెరపడ చేతులు మొత్తం చూసుకుని 12,000 13,000 వేస్తుంటే 12,000 10,000 చేసేది. గిట్టుబాటు అట్లా 7 తీసుకొని అమ్ముకుంటే 7కి ఇవ్వాలని ఆడ తిరగబడి చేస్తున్నారు రైతు. ఇప్పుడు గత ప్రభుత్వంలో మనకి గిట్టుబాటు ధర ఎంత వచ్చేది? గిట్టుబాటు అంటే 19,000 19,500 20,000 పడ్డాయి. ఓ ఎకరానికి 10 క్వింటాలు 12 క్వింటాలైనా కూలీలో పోయి మొదలు కొట్ల కలిసి డబ్బులు ఇచ్చిన ఏదో ఒక 3 పిల్లలకి ఒక షాగర్ తీసి ఒక 50,000 మిగిలింది కవర్ అయింది. ఏడు ఏం కవర్ అయితే అప్పులు ఏంగా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మన గిట్టుబాటు ధర ఏమైనా వచ్చింది? అసలు గిట్టుబాటు లేదు, వడ్లకు లేదు, కందులకు లేదు. కందులు ఇప్పుడు 12,000 అమ్మితే 6,000, ఒడ్లు 2,000 అమ్మితే 1,600 1,500 అంటున్నారు. ఈ మిరపాలు 20,000 అమ్మితే 12,000 11,000 10,000 అంటున్నారు. ఏం గిట్టుబాటు అయింది? అంటే ఇప్పుడు ఇక్కడ మీరు కొంత పండిస్తున్నారు కదా, పండించింది తీసుకొచ్చి ఇక్కడ అంటే మేము మార్కెట్లో కనుక్కుంటే మార్కెట్లో దాదాపు కిలో 300 రూపాయల దాకా ఉంది. ఏది బజార్లో కావచ్చు లేకపోతే రిలయన్స్లో కావచ్చు, వీటి కార్పొరేట్ మాల్స్లో దాదాపు 300 దాకా ఉంది కిలో. మరి మీకేమో ఇక్కడ అంటే క్వింటాల్కి 10,000 కూడా రాపోవడం ఏంటి అనేది ఆశ్చర్యంగా ఉంది. అంటే మీరేమనుకున్నారు? ఇది మొత్తంలో ప్రభుత్వం వైఫల్యం ఉందా, లేకపోతే దళారులు తినేస్తున్నారా, లేకపోతే మీరు ఇందాక కూడా చెప్పారు కదా కోల్డ్ స్టోరేజ్లో పెట్టుకుంటున్నాను స్టాక్, దాని గురించి చెప్పండి. కాకంటే ఇంక మామూలుగా కాకపోతే డబ్బులు ఉండేవాళ్ళు కొద్ది కొనుక్కుంటున్నారు. స్టాక్ పోతున్నాయి 13-12 కొనుక్కుండా ఏసీలు పెట్టుకుంటున్నారు కొద్ది డబ్బులు ఉండేవాళ్ళు. మరి వీళ్ళేమో ఎంత సాయాలని ఇక్కడికి వచ్చి ఊకో ఈ రైతులు బతక కూలి వాళ్ళు బతక పోవడం ఇంటికి పోతే వీళ్ళు ఇచ్చి పోతున్నారు. సో పూర్తిగా మొత్తానికి చెప్పాలంటే గిట్టుబాటు ధర రాకపోగా మీరు పూర్తిగా నష్టపోతున్నారు. చిన్నగా ఎకరానికి 1,00,000 2 లక్షలు పోతున్నాయి, 1,50,000 పోతున్నాయి. ఇప్పుడు కొట్టే 10 క్వింటాలు అవుతుంది. 10 క్వింటాలు అయితే కూలి వాళ్ళకి 6,000 50,000 అవుతుంది. మనిషికి 500 కూలి. దాదాపు 60-70 మంది 80 మంది 100 లక్షల 50-100 పడతారు. అప్పుడు చూడు ఎంత కూలి పోతుందో. తెలగాలు అయితే 500, పోతే 450 రూపాయలు కాలు చెట్లయి. కూలి సగం కూలి పోతుంది. ₹1,00,000 అయితే ₹1,00,000 60-70,000 పోతే 40,000-30,000 ఉంటే ఆ కొట్టలు మందు కట్టలు తీసుకొచ్చినవి వాళ్ళు ఊరుకుంటారా? వాళ్ళు గీయటం అనేది వస్తు చేతలు ఉంటారు. మూడు పిల్లల రైతు. మీ పేరేంటి గురుగారు? మా పేరు పుల్లారెడ్డి గారు. మీరు ప్రభుత్వానికి ఏమన్నా చెప్దాం అనుకుంటున్నారంటే మీ తరపు నుంచి మీరే రైతుల తరపు నుంచి మాట్లాడుతున్నారు అనుకోండి, ప్రభుత్వానికి ఒకవేళ చెప్పాలనుకుంటున్నారు. ఇప్పుడు మాసం ఎంతమంది అట్లా రైతులు పేపోతే ఏమైనా బెంసాయా అని మోడీ పట్టుకొని అడుగుతుంటే ఏమైనా వాళ్ళు ఏమైనా పలుకుతున్నారా? ఏం చేస్తే బెటర్ అంటారు ప్రభుత్వం? అంటే గిట్టుబాటు ధరిస్తే సరిపోద్దా, లేకపోతే రైతుల దగ్గర నుంచి ప్రభుత్వం అయితే చస్తారు? అన్యాయం చేస్తారు రైతులు, అన్యాయంగా చస్తారు. ఈ రేట్లు 12,000 11,000 అయితే ఏదో మళ్ళీ 15,000 16,000 17,000 ఆ మధ్యలో కాల్చుకొని పడితే అట్లా కొద్దిగా కవర్ అయితే, కానీ ఈ రేట్లు అయితే ఒక నాయ అయిపోతారు. సో పుల్లారెడ్డి గారు చెప్పడం ఏంటంటే ప్రభుత్వం ఏదో ఒక చర్యలు అయితే కంపల్సరీ తీసుకోవాలంటున్నారు. ఇలాగే ఉంటే మాత్రం రైతుల పరిస్థితి ఆత్మహత్యలకు తప్ప ఇంకా వేరే ఏది లేదు అనేది ఆయన అభిప్రాయం. రైతుతోనే మాట్లాడుతున్నాం మనం. ఆయన డీటెయిల్స్ కూడా క్లియర్గా చెప్పారు. ఈయన ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు, మేము కనుక్కోలేదు. ఆయన పేరు పుల్లారెడ్డి. ఆయన ఎవరి గురించి మాట్లాడలేదు, పార్టీల గురించి. ఇదొక న్యూట్రల్ ఒపీనియన్. థ్యాంక్ యూ. రైతులు కనిపించారు మనకి. ఆల్రెడీ ఇందాక ఒక ఆయనతో మాట్లాడాం కదా. సో ఎవరో ఒకళ్ళు మాట్లాడదురు కానీ బాబాయ్ నిజాయితీగా మాట్లాడదాం, ఏది మాట్లాడినా ఏ పార్టీ వైపు కాకుండా, అంతే. అది మనకు కావాలి. సో స్ట్రైట్ టు ద పాయింట్. పాత ప్రభుత్వంలో మీకు గిట్టుబాటు ధర ఎంత వచ్చేది? ఇప్పుడు గిట్టుబాటు ధర ఉందండి మిరగాయకి. అప్పుడు గిట్టుబాటు ధర వచ్చేది ఎంత వచ్చేది? కింటాకి 20,000 దాకా ఉంది. ఓకే, 80% వచ్చేది. ఓకే, ఈ ప్రభుత్వంలో గిట్టుబాటు ధర మీకు ఎంత వస్తుంది? 20% వస్తుంది. ఎంత? 20%, 20% వస్తుంది. సో గత ప్రభుత్వంలో అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది. మన గత ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర 80% వచ్చేది, 100కి 80%. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం వచ్చింది. రైతులకు ఇచ్చిన హామీల గురించి మనం కాసేపు పక్కన పెడితే 20% మాత్రమే గిట్టుబాటు ధర వస్తుందని చెప్పని ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు ఇక్కడ క్వింటాలు ఎంతకు అమ్ముతారు మీరు ఇక్కడ మిర్చి? ఆ జగన్ ప్రభుత్వంలో వచ్చేసరికి 28-30 దాకా పోయింది కింట. ఇప్పుడు ఈ చంద్రబాబు హయాంలో 13-14 ఆ విధంగా నడుస్తుంది రేటు. అంటే బయట మార్కెట్లోనేమో క్వింటాల్ దాదాపు 30,000 అలా పలుకుతుంది. బయటకు వెళ్తేనే మా మార్కెట్లో 30 ఇంకా పైకి వెళ్తుంది తప్ప కిందకి లేదు. ఇక్కడికి వస్తే అసలు బేసికల్లీ మేము కూడా ఆశ్చర్యపోయాం.
ఇక్కడికి వచ్చేసరికి 10,000 12,000 ఇట్లా చెప్తున్నారు మీరేమో. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో ఇంకొంచెం బెటర్ డబుల్ వచ్చింది, ఇప్పుడైతే అసలు అది కూడా లేదని చెప్తున్నారు. కారణం ఏంటని మీరు అనుకుంటున్నారు? కారణం ఏంటంటే ఈయన ప్రభుత్వం వచ్చేసరికి రేటు గిట్టుబాటు ధర పూర్తిగా తగ్గించాడు రైతులకి. ఆయన ప్రభుత్వంలో రైతులకి గిట్టుబాటు ధర పెంచాడు, ఇచ్చాడు. అదొకటి. ఈయన హయాంలో ఏం పనులు చేయట్లే, అదొకటి. ఆయన టైంలో ఒక రైతు అనేది గుండెల మీద చేసుకొని బతికాడు. ఇవాళ అదే రైతు పురుగుల మందు డబ్బాలకు పాల్పడుతున్నాడు. ఒక్కొక్క రైతు 10 ఎకరాలు 12 ఎకరాలు వేసేవాడు ఇవాళ ఎకరా కూడా వేయలేకపోతుంది. ఇట్స్ గెటింగ్ క్వైట్ ఎమోషనల్. వీళ్ళు చెప్పే మాటలు వింటుంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఆత్మహత్యలు అని చెప్పని. అఫ్కోర్స్ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయన్న, ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, నాయకులు మారుతూ ఉంటారు. మీరు ఖచ్చితంగా ధైర్యంగా ఉండాలి. సో మీరు ప్రభుత్వానికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వానికి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రభుత్వానికి చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. ఎన్నైనా చెప్పండి, పర్లేదు, అన్నీ వేస్తాం. ఒక రైతుకి గిట్టుబాటు ధర ఇప్పియాలి, అదొకటి. ఈయన చేసిన హామీలు ఎంతమంది పిల్లలకు ఉంటే అంతమంది పిల్లలకి వేస్తామన్నాడు డబ్బులు, అదొకటి. ఇంకొకటి సింపుల్గా చెప్పాలంటే ఇచ్చిన హామీలన్నీ నెరవేరిస్తే సరిపోద్ది అంటారు, అంతే కదా? ఓకే బాబాయ్, మీరే చెప్తున్నారు, చెప్పండి. కైనీ వేస్తే ఉంది బాబాయ్, పర్లేదు, చెప్పండి. కాదు, తర్వాత బుద్ధి చెబుతారు చంద్రబాబుకి, అంతేనా? అంటే మీకు అసలు పాలన నచ్చలేదా అయింది? అసలు నచ్చలేదు. కారణాలు ఏంటి? కారణాలు ఏది చెప్పిన ఏమి నిర్ణయం నచ్చటానికి? ఇదిగో అమ్మఒడి అంట ఆయన గారు, అవి కూడా అంటాడు, ఏమి నెరవేర్చావు చెప్పడానికి. ఇప్పుడు మీకు దీపం పథకంలో గ్యాస్ సిలిండర్ ఇచ్చారని చెప్తున్నారు కదా, మీకు రాలేదా? రాలే. డోక్రాలో ఉన్న వాళ్ళకే వచ్చాయి, మిగతా వాళ్ళకి రాలే. అదేంటి అది? ఇంట్లో ఇప్పుడు డ్వాక్రాలో ఉన్న వాళ్ళు మాత్రమే వంటలో వండుకోరు కదా, ప్రతి ఒక్కళ్ళు వండుకుంటారు కదా. మరి ఆయన చెప్పిన హామీ ఏంది? ప్రతి ఒక్కళ్ళకి ఇస్తామని చెప్పాడు. ఇవాళ ఇచ్చేది ఏంది? డోక్రాలో ఉన్న వాళ్ళకే వస్తున్నాయి అవి. ఇప్పుడు మీకు రాలేదు. మీ పేరు? మా పేరు పోలయ్య. ఓకే. సో దీపం పథకం అని చెప్పని ఆర్భాటంగా ఏదైతే ప్రభుత్వం చెప్పుకుందో, కూటమి ప్రభుత్వం దీపం పథకం అని చెప్పని, దాంట్లో భాగంగా మనందరికీ తెలుసు 1,50,00,000 దాకా ఉన్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, వినియోగదారులు ఉంటారో, వాళ్ళలో ఉన్న 50 లక్షలు దాదాపు కట్ చేశారు. ఆ విషయం మనం కూడా డేటాతో సహా పెట్టాం. మేబీ ఆ 50 లక్షల్లో ఇలాంటి బాధితులు కూడా ఉండొచ్చు. ఓకే. సో ఇట్లాంటి కోతలకు కోసిన పథకాలు కావచ్చు, డబ్బులు కావచ్చు, ఇంకా ఎన్ని ఉన్నాయో మనకు తెలియదు. గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే ఇంకా తెలుస్తుంది. సో ఇంకా ఇక్కడ ఒకళ్ళిద్దరు ఉన్నారు. బాబా ఇందాక 5 సంవత్సరాలు ఆగాల్సిందే అని చెప్పని అంటున్నారు. మీరు చెప్పండి, మీ పేరు? నా పేరు స్వామి. స్వామి. 5 సంవత్సరాలు అంటే ఇప్పుడు స్వామిలు. ఓకే, ఓటేసాం కాబట్టి ఖచ్చితంగా 5 సంవత్సరాలు పడాల్సిందే అంటున్నారు. మీరు పోయినసారి ఎవరికి వేశారు ఓటు? మేము జగన్కి వేసాం. జగన్కి వేశారు. మరి మీరు జగన్కి వేశారు కదా, చంద్రబాబు నాయుడుకి వేయలేదు కదా. అయినా సరే చంద్రబాబు నాయుడు మీరు ప్రశ్నించవచ్చు, తప్పులేదు. మీరు ఎవరికైనా ఓటేయచ్చు. మనందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మనందరికి ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్. కాబట్టి మనం ఓటు వేసినా వేయకపోయినా వాళ్ళు జవాబుదారీ. కాబట్టి మీరు అడగొచ్చు, చెప్పండి. మీకు పథకాలు వస్తున్నాయా? ఎవరికి వచ్చిన పథకాలు? సెంటు భూమి లేదు, ఇల్లు లేదు. గత 30 సంవత్సరాల నుంచి అద్దె కట్టి బతుకుతున్నాను. మీరు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మీరు పొందిన మంచి ఏంటి? మా పిల్లలకి అమ్మఒడి వచ్చింది. నేను పొందిన మంచిది స్థలం వచ్చింది. నేను వేసింది చంద్రబాబుకు ఓటు. మీరు చంద్రబాబు నాయుడు కోటేశారా? ఓకే. ఇక్కడ మనకి తెలుగుదేశం పార్టీ కూటమి ఓటర్ ఉన్నారు. చెప్పారు పేరు పోలయ్య గారు తెలుగుదేశం పార్టీ ఓటేశారంట. ఆయన చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్తున్నారు, చెప్పండి. నేను ఈయన కోటేసినా కానీ ఆయన హయాంలో నేను ఆయన సొమ్ము తిన్నా. పిల్లలకు అమ్మఒడి వేశాడు, ఇళ్ల స్థలాలు తెప్పించాడు. ఓకే. ఈయన హయాంలో ఇంతవరకు రూపాయి అందలా. అది మరి ప్రభుత్వం అప్పుల్లో ఉన్నాం. ఉన్నప్పుడు కూడా అప్పుల్లో ఉన్నారు. మందు రేటు తగ్గిస్తాను, చేసే 10 రూపాయలు పెంచాడు. మరి మందు రేటు తగ్గిస్తాను చెప్పి ఆమె ఇచ్చాడుగా. మరి పెంచలేదు అని ప్రభుత్వం చెప్తుంది. పెంచారు. 130కి 100కి అమ్ముతానన్నాడు క్వార్టర్. అదే క్వార్టర్ 160 రూపాయలు. ఇప్పుడు ఆయన టైంలో 150 రూపాయలు, 10 రూపాయలు పెరిగింది. వ్యూవర్స్ కోసం మద్యపానం ఆరోగ్యానికి హానికరం, కానీ ఎవరిష్టం వాళ్ళకి తాగొచ్చు. కాకపోతే అయితే ఇక్కడ ఏమంటారంటే, మనం చెప్పాం వీడియోలో ఆల్రెడీ, లిక్కర్ రేట్లు పెరిగినాయి అంటే తెలుగుదేశం పార్టీ కావచ్చు, కూటమిలో ఉండే జనసేన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరూ కూడా బొంకారు. ఏమనంటే మద్యం రేట్లు పెంచలేదని, కానీ పెంచారు. ఇది మ్యాటర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ పోలయ్య గారు. అంతేనండి. బాబాయ్ మీ పేరే ఉన్నారు? శామ్యుయల్. నమస్తే అండి. మీరు ఏమని చెప్తారా?
పర్లేదు షేక్ హ్యాండ్ ఇవ్వచ్చు, షేక్ హ్యాండ్ ఇవ్వడం వచ్చుగా. ఎనభై ఈయనకి అన్నీ వస్తాయి. అదో కాదు, మీకు పెన్షన్ వస్తుందా? పెన్షన్ వస్తుందా? బ్యాక్గ్రౌండ్ లో బూతులు పడుతున్నాయి, మీరు పట్టించుకోవద్దు. పింఛన్ వచ్చి ఎందుకు వచ్చి మనకి పని చేసుకుంటే ఏమొచ్చింది? పెన్షన్ వస్తుందా రావట్లేదా? 50 సంవత్సరాలకి ఆ రోజు అన్నాడు చంద్రబాబు, 50 సంవత్సరాలకి ఇస్తాం, అందరికి ఇస్తాము, అమ్మడి ఇస్తాం, పిల్లలకి తల్లికి 100 వేస్తాడు, 100 రూపాయలు మా దినం అయింది. అది మనం చెప్పాల్సింది. అర్థమైందా? సో ఇంకా ఎక్కువ కదిలిస్తే బాబాయ్ గారు అప్పుడు అంతకుముందు జగన్మోహన్ ఏమాడు 40 సంవత్సరాలు డబ్బులు బెమ్మకి వేసాడు, ఆటోలకి 40 సంవత్సరాలకి డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. మంగళవారు డబ్బులు వేసాడు, కుమ్మరోళ్ళు డబ్బులు వేసాడు, బేమ్మలకి వేసాడు, ఆటోలకి వేసి అందరికి వేసాడు. వాడు ఇప్పుడు మందురెడ్డి పెంచి వీళ్ళందరికి ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఈయన వేసాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు వేసా అంటే మందురెడ్డి తగ్గించి ఈ పెంచిన 3,000 4,000 చేశాడు, వికలాంగులకు 6,000 చేశాడు. అవునా? 10 మందికి 20 మందికి 10 మందికి ఇస్తాను పింఛను. అర్రే విన్నారా? 20 మందికి ఎగ్గొట్టి 10 మందికి ఇస్తున్నారు. అంతే కదా. ఇంకా బాబాయ్ ఇంకెక్కువ కదిలిస్తే బూతులు తిట్టేటట్టు ఉన్నాడు కాబట్టి మనం ఇంక ఇంటర్వ్యూని ఇక్కడ ఆపేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇస్తాడు 5 సంవత్సరాలు ఎప్పుడు అందరూ తల్లికి 100, అమ్మకు 100, పిల్లలకి అందరికి ఇస్తారు. 5 సంవత్సరాల దిగులు ఇస్తాడు. ఏమనరు, నువ్వు చెప్పొచ్చు నిర్భయంగా. ఇస్తారు 5 సంవత్సరాల దీపావళి ఇస్తాడు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ ద టైం.